ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం 2 రోజుల పాటు సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 2 వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకా ఈ వర్షాలు ఎప్పటి వరకు వస్తాయనే అంశంపైన మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇంకా ఎన్ని రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న 17వ సెప్టెంబర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇటు మరత్వాడ విదర్భ రీజన్ అంటే ఒక విధంగా రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగినటువంటి ఉపరితల చక్రవాకంతో పాటు దీనికి అనుసంధానంగా కొనసాగుతున్నటువంటి ద్రోణి కూడా ఇటు ఉత్తర తెలంగాణ మీద దాని యొక్క ప్రభావం కూడా కనిపించింది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ అనేది ఒక విధంగా పెరిగిపోవడం వల్ల కూడా ఒక విధంగా భూ ఉపరితల వేడిమి వాతావరణం కూడా ఉండడం వల్ల కూడా నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ కానీ మేడ్చల్ మల్కాజ్గిరి కానీ రంగారెడ్డి జిల్లాల్లో కూడా మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి 15 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నమోదైన గణాంకాలు ఉన్నాయి. ముఖ్యంగా అంబర్పేటలో మనకి 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే గోల్కొండలో 10 సెంటీమీటర్లు, ఇంకా హైదరాబాద్ కనుక సిటీలో కనుక చూసుకున్నట్లయితే 11 సెంటీమీటర్ల వరకు కూడా మనకి వర్షపాతం అనేది నమోదైంది. చుట్టుపక్కల పరిసర జిల్లాల్లో కూడా మనకి సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా అధిక మొత్తంలో అయితే నిన్న ముఖ్యంగా రంగారెడ్డి అలాగే సిటీ పరిధిలోనే మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా ఉపరితల చక్రవాకంతో పాటు దీంతో ఉన్నటువంటి ద్రోణి ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది. వీటితో పాటు స్థానికంగా మనకి చూసుకున్నట్లయితే వేడిం వాతావరణం అనేది గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం. పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుంది. సో సుమారు 32 నుంచి 33 డిగ్రీల వరకు కూడా ఉంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. సో భద్రాచలంలో మనకి అధికంగా 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఈ ఉష్ణ తీవ్రతతో పాటు అర్బనైజేషన్ అంతేకాకుండా మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా ఒక విధంగా పర్యావరణానికి హాని కలిగించడం వల్ల కూడా తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి గత కొన్ని రోజులుగా మనకి నమోదవుతున్నాయని చెప్పొచ్చు. సార్ ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఉంటుంది, సాయంత్రం వేళ మళ్ళా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ సిచ్యువేషన్ అంటే ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకుంటే ఈ రోజు కూడా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలు ఇటు కామారెడ్డి నుంచి వికారాబాద్